లదాఖ్ ప్రాంతంలో చొరబాట్లకు పాల్పడుతూ సరిహద్దుల్లో పలుమార్లు కవ్వింపు చర్యలకు దిగిన చైనా సైన్యం ఈసారి ఏకంగా పాక్ సైనికులతో కలిసి ఆక్రమిత కశ్మీర్ సరిహద్దు వెంబడి కనిపించడం సరిహద్దు వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ఉత్తర కశ్మీర్లోని నౌగామ్ సెక్టార్ వద్ద చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు పాక్ సైనికులతో కలిసి సంచరిస్తున్నట్లు భారత సైన్యం పసిగట్టింది. ఈ విషయంపై భారత భద్రతా బలగాలు మౌనం పాటిస్తున్నప్పటికీ పాక్ చైనా సైన్యాలు కలిసి చేస్తున్న కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు నిఘా వర్గాల నుంచి సమాచారాన్ని తెప్పించుకుని సమీక్షిస్తున్నాయి. అయితే సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాల కల్పన కోసమే చైనా సైనికులు తమని సంప్రదించారని పాక్ ఆర్మీ ప్రకటించింది. గతేడాది తొలిసారిగా తాంగ్ధర్ ప్రాంతంలో చైనా సైనికుల కదలికలను భారత సైన్యం గమనించింది. చైనా ప్రభుత్వానికి చెందిన ఓ సంస్థ జీలం నది పరివాహక ప్రాంతంలో కడుతున్న జల విద్యుత్ కేంద్రం వద్ద సైన్యాన్ని గుర్తించింది. అయితే నౌగామ్ సెక్టార్లో చైనా సైన్యం సంచరించడం మాత్రం ఇదే ప్రథమం. కొరకోరం జాతీయ రహదారిని సులభంగా చేరుకునేలా పాక్ ఆక్రమిత కశ్మీర్ వెంబడి నౌగామ్ నుంచి భూగర్భ సొరంగ రోడ్డు మార్గాన్ని నిర్మించాలని చైనా భావిస్తున్నట్లు గతేడాది నుంచి వార్తలు వస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా ఈ రహదారిని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ఆసియా, ఐరోపా దేశాలను కలిపే అద్భుత వారధిగా చైనా అభివర్ణిస్తోంది.